వడ్లపూడి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీకి ఎన్నికైన విశాఖ జిల్లా కమిటీ సభ్యులకు ఘన సన్మానం. ఈ రోజు వడ్లపూడి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 100 సంవత్సరంల ఘన చరిత్ర కలిగిన ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఇల్లూరి లక్ష్మయ్య విశాఖ జిల్లా నుంచి రాష్ట్ర కమిటీలోకి 5 సభ్యులు నియమించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ స్టేట్ కోఆర్డినేటర్ గా కారుమూరు మహేష్ ని, స్టేట్ ఉపాధ్యక్షులుగా శ్రీ గుంపిన రఘునాథ గుప్తాని, స్టేట్ కార్యదర్శిగా శ్రీ అడ్డ గోవిందరాజులని, ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ గా శ్రీ తమ్మన అమర్నాథ్ ని, స్టేట్ ఈసీ మెంబర్ గా శ్రీ ఊపల జగన్నాథరావుని నియమించడం జరిగినది. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు ఇల్లూరు లక్ష్మయ్యకి విశాఖ జిల్లా నుంచి ఎన్నికైన నాయకులు వారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ విశాఖ జిల్లా నుంచి ఎన్నికైన నూతన కమిటీని వడ్లపూడి ఆర్యవైశ్య సంఘం వారు ఘనంగా సత్కరించడం జరిగింది. రాబోయే 2 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో వైశ్యుల అభివృద్ధికి పాటుపడాలని రాష్ట్ర కోఆర్డినేటర్ కారుమూరు మహేష్ గారు మాట్లాడడం జరిగినది. పేదలు ఎక్కడున్నా సహాయం చేయాలని, పేద విద్యార్థులకు ఆర్థికంగా సహాయం చేయాలని నిర్ణయించడం జరిగినది. నా పేరు కారుమూరు మహేశ్వరరావు. నేను ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ స్టేట్ కోఆర్డినేటర్ గా మా పెద్ద గురువు గారైనటువంటి టీజీ వెంకటేష్ గారు ఆశీస్సులతో ఈ పదవి నాకు రావడం జరిగింది. అలాగే మా చిన్న గురువు గారైనటువంటి ఇల్లూరు లక్ష్మయ్య గారు ఆశీస్సులతో ఈ పదవిని నాకు ఇచ్చి, ఈ రాష్ట్రంలోనే మంచి ఆర్యవైశ్యులకి ఏ కష్టం వచ్చినా మనం ముందుండి నడిపించాలి. ఆర్యవైశ్యులపై ఎవరు దాడి చేసినా మనం ముందుండి సహకరించాలి. ఎవరు కానీ ఆర్యవైశ్యులపై దాడి చేస్తే ఊరుకునే పని లేదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఆర్యవైశ్యులంటే సేవా దృక్పథంతో, సేవ చేసే మంచి మనసుతో ఆర్యవైశ్యులందరూ ఉంటాం. కనుక ఈ సంవత్సరం 2026, 2028కి మా గురువర్యులైనటువంటి టీజీ వెంకటేష్ గారు ఇల్లూరు లక్ష్మయ్య గారిని మరి రాష్ట్ర అధ్యక్షులుగా నియమించి, ప్రధాన కార్యదర్శిగా రంగనాథ్ గారిని నియమించడం జరిగింది. వారికి కూడా మా విశాఖ జిల్లా అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆర్యవైశ్యులకి ఏ కష్టం వచ్చినా మరి సభ్యులందరూ చెప్పడం జరిగింది. ఆర్యవైశ్యులకి ఏ కష్టం వచ్చినా మేమున్నామని భరోసాతో ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆర్యవైశ్యులంటే మహా పిచ్చి మా గురువు గారైనటువంటి టీజీ వెంకటేష్ గారికి. ఆయన ఆర్యవైశ్యులపై ఏగవాలితే ఒప్పుకోరని ఎన్నో మీటింగులు, ఎన్నో సభల్లోని, ఎన్నో పత్రికా విలేకరులకి ఆయన సభాముఖంగా తెలియజేయడం జరిగింది. ఆయన్ని ఈ రాష్ట్రంలో రాయలసీమ టైగర్ అని పిలుస్తూ ఉంటారు. ఆయన పెద్ద మనసుతో ఆర్యవైశ్యులకు అండగా ఎప్పుడు నిలబడుతూ ఉంటారు. ఆయనకి ఆర్యవైశ్యుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు. మరి అలాగే ఇల్లూరు లక్ష్మీ గారు ఈ సంవత్సరం మహాసభ బిల్డింగ్ ని విజయవాడలో నిర్మించి 5 ఫ్లోర్లు ఈ సంవత్సరంలో ఓపెన్ చేయాలనే మంచి సంకల్పంతో ఆయనకి మరి సభ అధ్యక్షులుగా ఇవ్వడం జరిగింది. ఆయన అప్పుడే 3 స్లాబ్లు వేయడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరంలో బిల్డింగ్ కూడా ఓపెన్ చేసి మరి ఆర్యవైశ్యులకి అంకితం చేస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి అలాగే రాష్ట్రంలో ఉన్న ఆర్యవైశ్యులందరూ కూడా, ప్రతి ఆర్యవైశ్యులు కూడా మెంబర్షిప్ తీసుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మెంబర్షిప్, శాశ్వత మెంబర్షిప్ 525 రూపాయలండి. అది పెద్ద ఎక్కువ కాదు. మరి చాలా మంది చెప్పారు. దానికి ఐడెంటిటీ కార్డ్స్ కూడా మా అధ్యక్షులు ఇల్లూరు లక్ష్మీ గారు రెడీ చేస్తున్నారు. ఇప్పుడు ముందు అధ్యక్షులు మరి చిన్ని రామసత్యన గారి ఆధ్వర్యంలో కట్టిన మెంబర్షిప్లకు కూడా, మరి రామసత్య గారు కట్టిన మెంబర్షిప్లకు కూడా ఇల్లూరు లక్ష్మీ గారు దానికి కూడా కార్డులు ఇస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మరి ఆర్యవైశ్యులు ఐక్యతగా ఉండాలని, రేపు రాబోయే రోజుల్లో లోకల్ ఎలక్షన్లో ఆర్యవైశ్యులు ఏ జిల్లాల్లో ఉన్నా, ఆ జిల్లాలో ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలోనే రాజకీయంగా ముందుకు రావాలని ఈ సభాముఖంగా కోరడం జరుగుతున్నది. మాకు రాజకీయంగా ముందుకు రావాలని మరి వైశ్యులందరినీ కూడా ప్రత్యేకంగా కోరడం జరుగుతున్నది. అలాగే ఒక రాజకీయ శంఖారావం కూడా రేపు రాబోయే రోజుల్లో ఏర్పాటు చేయాలని మేము అనుకుంటున్నాం. మరి మా అధ్యక్షులు ఇల్లూరు లక్ష్మీ గారు సహకారంతో చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, జై వాసవి, జై జై వాసవి. ఇప్పుడు విగ్రహానికి రంగులు దిద్దడానికి మీరు పూనుకున్నారు. సో ఆయన ఎవరు అన్నది మీరు చెప్పలేదు, మీడియా ముఖంగా చెప్పాలి. ఈరోజు మరి మీడియా సోదరులు అడిగిన క్వశ్చన్, గాజువాకలో 45 అడుగుల విగ్రహానికి ఇప్పుడు వరకు పెయింట్ వేయలేదు, డోనర్ని ఎవరో చెప్పలేదన్నారు. మరి ఆయన డోనరు అడ్డా గోవిందరాజులు గారే ఆయనకి డోనర్ అండి. ఆ విగ్రహానికి వేస్తానని చెప్పడం జరిగింది ఆయన పెద్ద మనసుతోటి. కానీ మరి ఇంకొక డోనర్ వచ్చారు, ఆయన ద్వారా వేయడం జరుగుతున్నది. ఏదంటే అవునండి,
డోనర్ దేవుడికి మనం ఎప్పుడు వందనాలు చెప్పాలి, వాళ్ళకి ఎప్పుడు కోటి కోటి వందనాలు తెలియజేయాలి. ఎవరైతే డోనర్ అయినా ఆ డోనర్ తోటి కొబ్బరికాయ మొన్ననే కొట్టడం కూడా జరిగింది. అతి త్వరలో అమ్మవారికి విగ్రహానికి కూడా పెయింటింగ్ వేయడం జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. జైవాసు అండి. నా పేరు తమ్మన అమర్నాథ్. నేను జిల్లా జోనల్ కోఆర్డినేటర్ అండి. 6 డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జిని నేను. మరి మేము ఈ ఆర్యవైశ్య మహాసభ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి నిర్ణయించుకున్నాం. మా సంస్థకి మంచి పేరు తెచ్చి నలుగురికి ఉపయోగపడడానికి చాలా చాలా మంచి కార్యక్రమాలు ప్లాన్ చేసామండి. థ్యాంక్ యూ. సభలో చెప్పారు కదా, ఆర్యవైశ్యులకి వ్యాపారం 2 రకాలు ఈసారి మేము గట్టిగా దీక్షగా తీసుకున్నామండి. ఒకటి, ఆర్యవైశ్యులందరూ ఎంతమంది చిరు వ్యాపారాలు కార్పొరేట్ సంస్థలు వచ్చాక వ్యాపారం చేసుకోలేక ఆన్లైన్లో ఉన్న వ్యక్తులు వల్ల వ్యాపారం చేసుకోలేకపోవడం వల్ల మేము ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ వైశ్యులందరికీ చిరు వ్యాపారస్తులందరికీ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టి ఒక 2000 మందితో మా అధ్యక్షుల వారు ఆధ్వర్యంలో మా కోఆర్డినేటర్ మా కారుమూరు మహేష్ గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద కార్యక్రమం రాబోయే రోజుల్లో తలపెడతాం. ముందుగా మేము ఒక సర్వీస్ కార్యక్రమం బ్లడ్ క్యాంప్ అనేది ఒక గట్టిగా నిర్ణయం తీసుకొని, ఎండాకాలం వస్తుంది, బ్లడ్ అందరికీ అవసరం కాబట్టి ఆర్యవైశ్య మహాసభ తరఫున బ్లడ్ బ్యాంక్ మొదటి బ్లడ్ క్యాంప్ కండక్ట్ చేయడానికి నిర్ణయించుకున్నాం. జై వాసవి, జై వాసవి, జై జై వాసవి. నా పేరు అడ్డా గోవిందరాజు. ఆంధ్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర సెక్రటరీగా నన్ను నియమించిన లక్ష్మయ్య గారికి, టీజీ వెంకటేష్ గారికి ధన్యవాదాలు. అలాగే ముందుండి ఉత్తరాంధ్ర టైగర్ మన మహేష్ అన్న ఎప్పుడూ కూడా ముందుండి ప్రతి కార్యక్రమం దిగ్విజయంగా ఈ 6 జిల్లాల్లో నడిపిస్తూ ఉన్నారు. తనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఈ ఆర్యవైశ్య మహాసభ ద్వారా ఆర్యవైశ్యులకు ఎటువంటి కష్టం వచ్చినా మేమున్నాం అని ఈ సభాముఖంగా ఈ పత్రికా విలేకరులకి తెలియజేయడం జరుగుతుంది. జైవాసవి అండి. నా పేరు గుంపిన రఘునాథ్ గుప్తా, ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడండి. కారుమూరు మహేష్ గారితో సహకారం వల్ల నాకు ఈ పదవి రావడం జరిగిందండి. ఖచ్చితంగా ఇల్లు లక్ష్మయ్య గారు నాకు ఒక గోల్ పెట్టారు, మీరందరూ కలిసి పనిచేసి మన సంఘాన్ని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలని కోరిక నెరవేరుస్తాం సార్. సభాముఖంగా తెలియజేస్తాం సార్. జైవాసవి.